ఎలక్ట్రిసిటీ పవర్ బిల్ చాలా సింపుల్‌గా, ఈజీగా, ఫాస్ట్‌గా పే చేసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళైతే మనకు సదర్న్ పవర్ అని చెప్పేసి ఒక పేరు మీద మనకు యాప్‌నైతే రిలీజ్ చేశారు. ఈ యాప్‌లో మనము ఎలక్ట్రిసిటీ బిల్‌ని చాలా ఈజీగా పే చేసుకోవచ్చు. ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అనే కాదు, చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అవి ఏంటిది, ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనే విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో, వీడియో చివరి వరకు చూడండి. ఇదొచ్చేసి మనకు సేమ్ తెలంగాణకి సెపరేట్ ఒక యాప్ ఉంటుంది. ఏపీకి ఒక సెపరేట్ యాప్ ఉంటుంది. బోత్ ఆర్ సేమ్. 2 ఒకటే విధంగానే ఉంటాయి. ప్రాసెస్ ఒకటి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. సో, వీడియో చివరి వరకు చూడండి. అన్ని ఆప్షన్స్ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్ని ఆప్షన్స్ అంటే ఏంటివి? ఏం ఆప్షన్స్ ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌట్స్ క్లియర్ కావడానికి ఈ వీడియో క్లియర్‌గా చూడండి. సో, ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బిల్ అనుకున్నాం కదా! బిల్ ఏ విధంగా పే చేయాలన్నది. సో, ఈ యాప్‌లోకి రాగానే ఫస్ట్ మన మెయిన్ మోటో ఏంటిదంటే గనక మనకున్న సర్వీస్ నంబర్స్‌ని సేవ్ చేసుకోవాలి ఈ యాప్‌లో. ఈ యాప్‌లో సర్వీస్ నంబర్ సేవ్ చేసుకోవాలంటే గనక మనం ఏం చేయాలంటే గనక రిజిస్ట్రేషన్‌లోకెళ్ళాలి. సో, రిజిస్ట్రేషన్‌కెళ్తే రిజిస్ట్రేషన్ ఆప్షన్స్‌కెళ్తే గనక ఏమైతుందంటే యాడ్ సర్వీస్ నంబర్ ఆప్షన్ వస్తుంది. యాడ్ సర్వీస్ నంబర్ అంటే మనకిక్కడ 13 డిజిట్స్ సర్వీస్ నంబర్ ఉంటది. సో, ఈ సర్వీస్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకొచ్చేసి గెట్ ఓటీపీ ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ సర్వీస్ నంబర్ అనేది ఈ యాప్‌లో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత బిల్ పేలోకెళ్ళాలి. బిల్ పేలోకెళ్తే మీరు ఇదివరకు లాస్ట్ నేను ఇందాక చెప్పాను కదా! ఏవైతే మీరు సేవ్ చేసుకుంటారో ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ చేసుకుంటారో అవన్నీ కూడా ఇక్కడికొస్తాయి. ఇక్కడేంది బిల్ పేలోకొస్తాయి. బిల్ పేలోకొచ్చిన తర్వాత మీరు ఏదైతే చేయాలనుకుంటారో అందులో క్లిక్ చేయాలి. సో, ఇక్కడ ఆల్రెడీ నేను పే చేశాను కాబట్టి ఇక్కడ 0 చూపిస్తుంది. ఇక్కడ టోటల్ అమౌంట్ దగ్గర ఇక్కడ చూపిస్తుంది కదా! ఇక్కడ బ్లింక్ అయితే ఉంటది చూడండి. సో, టోటల్ అమౌంట్ దగ్గర మీకు 0 చూపిస్తుంది. అన్నీ 0, 0 చూపిస్తుంది. అంటే ఆల్రెడీ బిల్ వాస్ ఆల్రెడీ పెయిడ్. ఓకేనా? సో, నెక్స్ట్ ఒకవేళ డ్యూ ఉంటే గనక ఇక్కడ ఎంత డ్యూ ఉంది, ఏంటిది అనేది అన్ని విషయాలు కూడా ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది కాబట్టి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో, నెక్స్ట్ మధ్యలో ఈ ఆప్షన్ కదా పేమెంట్. పేమెంట్‌కెళ్తే గనక డైరెక్ట్ పే ఆప్షన్‌లోకి వెళ్ళిపోతది. పేమెంట్ పేజ్‌లోకి వెళ్ళిపోతది. పేమెంట్ పేజ్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు కదా! ఎలా పే చేసుకోవాలి ఏంటిది అనేది. యూపీఐ అయితే యూపీఐ, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, స్కానర్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ బిల్ ఇన్ఫర్మేషన్. బిల్ ఇన్ఫో మనకు ఇదివరకు ఫోన్‌పేలో ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. అది థర్డ్ పార్టీ యాప్ కాబట్టి. ఇది గవర్నమెంట్ యాప్ కాబట్టి మనకు మొత్తం ఏ టు జెడ్ అన్నీ చూపిస్తది ఈడ మొత్తం. సో, బ్యాక్ వచ్చేసేయండి. ఇది కూడా అంతే. ఇది కూడా పే చేశారు. సో, ఈ 2 పే చేశాం కాబట్టి 0, 0 చూపిస్తుంది. ఒకవేళ పే చేయకపోతే ఎంత అమౌంట్ వచ్చింది ఏంటిదనేది కూడా ఇక్కడే చూపిస్తుంది. మనకు ఫిజికల్‌గా హార్డ్ కాపీ అవసరం లేదు బిల్లు. సో, ఇప్పుడు చెప్పేసాను కదా! సో, ఏం లేదండి, సింపుల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ నంబర్ సేవ్ చేసుకోవాలా. సర్వీస్ నంబర్ సేవ్ చేసి ఇందులో సర్వీస్ నంబర్ సేవ్ చేసుకోవాలా. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ బిల్ పేలోకెళ్ళి బిల్ కట్టేసుకోవాలా. అంతే సింపుల్. నెక్స్ట్ క్విక్ పే ఉంది కదా! ఈ క్విక్ పేలోకెళ్ళి అంటే డైరెక్ట్ పే చేసుకోవచ్చు. డైరెక్ట్ పే అంటే ఇప్పుడు 13G సర్వీస్ నంబరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్ పే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి తెలుగు తారీఫ్ ప్లాన్ ఇచ్చాడు. తెలుగు తారీఫ్ ప్లాన్ అంటే ఏం లేదండి, ఛార్జీలు. ఛార్జీలు అంటే రెసిడెన్షియలు, కమర్షియలు, స్మాల్ ఇండస్ట్రీసు, ఇన్‌స్టిట్యూషన్స్. సో, ఈ విధంగా డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. డిఫరెంట్ కేటగరీస్‌కి డిఫరెంట్ ఛార్జీలుంటాయి. సో, ఏందంటే అవి కూడా ఏందంటే పారామీటర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 0-50 యూనిట్స్ వరకు ఇంత ఛార్జ్ అవుతుంది. 50 యూనిట్స్ నుంచి 100 యూనిట్స్ వరకు ఈ విధంగా ఛార్జ్ అవుతుందని చెప్పేసి ఒక టేబులర్ కాలమ్స్ ఏసి, సో, చాలా పెద్దగా ఆ ప్లాన్స్ అయితే ఇచ్చారు. సో, చాలా ప్లాన్స్ ఏందంటే రెసిడెన్షియలు, కమర్షియలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, తర్వాత ఇండస్ట్రీస్, ఇన్‌స్టిట్యూషన్స్ ఇలా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి అది ఓపెన్ చేస్తే చాలా పెద్దగా ఓపెన్ అవుతుంది. సో, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను తర్వాత మీరు కావాలంటే చూసుకోవచ్చు. అది మ్యాండేటరీ కాదు. జస్ట్ చూసుకోవడానికి ఆ ఆప్షన్స్ ఇచ్చారు. తెలుగు తారీఫ్. ఈ యాప్‌లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ కనెక్షన్ యాప్. ఇక్కడ ఉంది కదా! న్యూ కనెక్షన్ యాప్. అంటే మనకొచ్చేసి మన ఇంటికి గాని, మన బిల్డింగ్ కానీ, లేదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ కొత్త మీటర్ కావాలంటే గనుక ఇందులోనే అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్‌లోనే అప్లికేషన్ ఫిల్ చేసి, మొత్తం పేమెంట్ కూడా ఇందులోనే చేసి, ట్రాకింగ్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు. ఓకే. అది ఏ విధంగా చేసుకోవాలి, ఏంటిది అని, అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకేనా. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆఫీస్‌లో అయితే వాళ్ళు ఎట్లా అప్లికేషన్ ఫార్మ్ ఇస్తారో సేమ్ ఇక్కడ కూడా ఒక అప్లికేషన్ ఉంటుంది. కన్జ్యూమర్ డీటెయిల్స్, సర్‌నేము, ఇంటి నేము, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో, ఎస్ఆర్‌నో ఉంటాయి. తర్వాత మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, తర్వాత సర్కిల్ కూడా ఇక్కడ సర్కిల్ అంటే ఇది తిరుపతియా, చిత్తూరా, తిరుపతి. సో, ఇవన్నీ కూడా మీకు తెలిసుంటే ఓకే. తెలియని వాటి గురించి కూడా మీరు అది ఏ విధంగా ఫిల్ చేయాలి, టైప్ చేయాలనేది కూడా నేను వీడియోలో క్లియర్‌గా చెప్తా. అడ్రస్ ఉంది కదా! అడ్రస్, తర్వాత సర్వీస్ డీటెయిల్స్. ఓకేనా. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఓకే.
డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏం కావాలంటే కనుక ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు. సో వీటిలో ఏదైనా పర్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ కింద క్లిక్ చేస్తే కనుక మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో కొత్త కనెక్షన్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీదనే మొత్తం పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ట్రాకింగ్ కూడా దాని నెంబర్ మీద నుంచే మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చెక్ చేసుకున్న తర్వాత అన్ని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు మామూలుగా అందరూ డీడీ పే చేయాలంటారు కదా. సో మనకి ఇక్కడ న్యూ కనెక్షన్ పేమెంట్లోకి వెళ్ళి మనము ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందని. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ పేమెంట్ డీటెయిల్స్ కొట్టాలి. గెట్ పేమెంట్ డీటెయిల్స్ అంటే కనుక ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో రెసిడెన్షియల్కి ఒకటి, కమర్షియల్కి ఒకటి, తర్వాత వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు ఒకటి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. కాబట్టి మనం అది చూసుకొని పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం ముందే అప్లికేషన్ ఫామ్లోనే కేటగిరీ మనం సెట్ చేసి పెట్టుంటాము. సో దానికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. సో ఇక్కడ పేమెంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనకు ఎల్టీ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ ఎల్టీ అప్లికేషన్ స్టేటస్లో కూడా నెక్స్ట్ ఇది ఎల్టీ అప్లికేషన్ థర్డ్ ఆప్షన్. ఇందులో మనం ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ త్రూ మొత్తం మనం ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ట్రాకింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా జస్ట్ ఇందాక నేను చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే కనుక అది ఎక్కడ ఉంది ఏంటిది అనేది కూడా వస్తుంది. మనం వన్స్ కనుక మనం అప్లికేషన్ ఫిల్ చేసి మనం ఇందులో సబ్మిట్ చేసి పేమెంట్ డీటెయిల్స్ అన్ని పేమెంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అథారిటీ టీము ఏం చేస్తుంది అంటే దాన్ని వెరిఫై చేస్తుంది. ఆన్లైన్లో వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇది వరకు లాగా మనం వాళ్ళ చుట్టూ తిరిగి ఆఫీస్ చుట్టూ తిరిగి అప్రూవ్ చేయించుకోవడం కన్నా మనకి ఫోన్లో చాలా బెటర్ ఆప్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాను కదా. సో హౌ టు అప్లై న్యూ కనెక్షన్ ఉంది కదా. సో మనకి ఇక్కడ హౌ టు అప్లై న్యూ కనెక్షన్కి వెళ్తే కనుక మీకు ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటిది అనేది మొత్తం అంతా కూడా ఇందులో ఉంటుంది, చదువుకోండి. ఓకేనా, సింపుల్. నెక్స్ట్ ఆన్లైన్ సర్వీస్ రిక్వెస్ట్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ సర్వీస్ రిక్వెస్ట్ రిజిస్ట్రేషన్ అంటే మీకు ఆన్లైన్లో ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఇందులో చేయొచ్చు. ఇది అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పాను కదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంతా ఇందులో ఉందని. సో ఈ ఫోన్లోనే ఈ యాప్లోనే ఉంది. హెచ్టీ కేటగిరీ, ఎల్టీ కేటగిరీ, హెచ్టీ కేటగిరీ. సో లో టెన్షన్, హై టెన్షన్. యాప్లో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఉంది కదా మొబైల్ లింకింగ్. ఇది మొబైల్ లింకింగ్లో కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న సర్వీస్ నెంబర్ నుండి ఏదైనా ఒక మొబైల్ నెంబర్కి నెంబర్ అప్డేట్ చేయాలనుకుంటే కనుక నెంబర్ అప్డేట్ చేయొచ్చు, దానికి లింక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా సింపుల్, అది మొబైల్ లింకింగ్ ఆప్షన్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పేమెంట్ హిస్టరీ ఉంది కదా, ఈ ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ పేమెంట్ హిస్టరీ. పేమెంట్ హిస్టరీ అంటే ఏ సర్వీస్ నెంబర్ మీద మనం ఎన్నిసార్లు పే చేసాము ఆ స్టేట్మెంట్ లాగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కన్జంప్షన్లో మనకు చాలా సింపుల్గా యూనిట్స్ వైజ్ మంత్లీ మనం ఎన్ని యూనిట్స్ వాడుకున్నాము అనేది యూనిట్స్ వైజ్, అలాగే అమౌంట్ వైజ్ మంత్లీ మనకు బిల్ ఎంత వచ్చింది గ్రాఫ్. ఇప్పుడు 4th మంత్లో ఇంత వచ్చింది, 3rd మంత్లో ఇంత వచ్చింది. సో ఈ విధంగా మనకు గ్రాఫ్ వైజ్ మానిటరింగ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఒక ఆప్షన్ బెటర్ అని చెప్పుకోవచ్చు.